నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మనతో పాటు అయితే వైఎస్ఆర్సీపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నందికొట్కూరు నియోజకవర్గం నుంచి అయితే మనతో పాటు దారా సుధీర్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, అసలు రీసెంట్గా అక్కడే అటు సైడే ఒక అమ్మాయి 8 years అమ్మాయిని అయితే వాళ్ళు అత్యాచారం చేయడం జరిగింది. స్టిల్ ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. దీని మీద మీ స్పందన ఏంటి? నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చిమర్రి అనే గ్రామంలో ఒక 8 ఏళ్ల బాలిక అమానుషంగా అత్యాచారం చేయబడి మర్డర్ చేయబడి దగ్గర ఇప్పటికీ 25 రోజులైంది. 25 రోజుల్లో కూడాను ఒక విషయం ఏంటంటే, అంత అత్యాచారము అంత అమానుషమైన చర్య జరిగిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏ స్పందన లేకపోగా ఇప్పటివరకు ఆ బాలిక మృతదేహాన్ని ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం అంటే, అంత చిన్న పాపని అంత ఆటవికంగా పాశవికంగా మర్డర్ చేసిన తర్వాత కూడా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోగా ఎవరన్నా కూడాను పోలీసులు వెళ్ళి అడిగితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసు కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి బాలికని ఈ విధంగా మర్డర్ చేసి తర్వాత మృతదేహాన్ని కూడా గల్లంతు చేయడము, దాని తర్వాత పోలీసులు ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్టు ఉండడం అన్నది చాలా చాలా ఖండించాల్సిన విషయము. నా వంతుగా నేను నా నియోజకవర్గం కాబట్టి మా ఊరు కాబట్టి అది ఆ బాలిక తమ్ముడైతే ఎవరైతే ఉన్నారో మహేష్ అని, ఆ బాబు 3 సంవత్సరాలు 3వ తరగతి, తను మామూలుగాను ప్రభుత్వ పాఠశాలలో ముచ్చిమర్రిలో చదువుతున్నాడు. తనకి నందికొట్కూరులో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. ఆ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకొని 10th వరకు కూడాను ఆ చదువుకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్లో ఎంతైతే ఖర్చు అవుతుందో అది నేనే భరిస్తున్నాను. ఈ అబ్బాయి ఇప్పటికే స్కూల్లో జాయిన్ అయ్యాడు. కానీ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మనము మన ఊర్లోనే ప్రశాంతంగా ఉండే ఇటువంటి ఊర్లలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ మటుకు కంప్లీట్గా ఏ విధమైన రెస్పాన్స్ లేకపోగా హోమ్ మినిస్టర్ గారు విజిట్ చేయడం కానీ, వచ్చి చూడడం కానీ, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక ఏదన్నా వ్యాఖ్యానం చేయడం కానీ, ఇతరత్ర ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారేమో 35,000 మంది ఏదో మహిళలు ఈ వాలంటీర్లు మాయం చేశారని ఏదో అంటున్నారు. మరి ఇటువంటి బాలిక చిన్న పాప కనపడకుండా 25 రోజులైంది, మర్డర్ అయింది అంటున్నారు, రేప్ అయింది అంటున్నారు, కనపట్లేదు. మరి ఆయన దీనికి ఎట్లా రియాక్ట్ అవుతున్నారో ఆయన రియాక్షన్ కూడా చెప్పడం లేదు. సో ప్రతి రాజకీయాలు అన్నవి, ప్రజాసేవ అన్నది సినిమా కాదనే విషయం ఆయన కూడా గమనించుకోవాలి. ఎందుకు మేము ఇట్లా మాట్లాడుతున్నాం అంటే, మాకు ఎంత బాధగా ఉందంటే ఆ బాలిక కనపడకుండా పోయింది. ఇప్పుడు ఏదో జరిగింది, ఏదో యాక్సిడెంట్ జరిగింది, లేదంటే ఎవరికి తెలియకుండా మాయమైపోయిందని అని తెలిస్తే ఒక విషయము. ఇక్కడ నిందితులు ఉన్నారు, అక్కడే వాళ్ళు చెప్తున్నారు మేము చేశామని, పోలీసులు ఉన్నారు, చిన్న ఊరు, చిన్న పాప, ఆ పాప మృతదేహం తెలియకపోవడం, నిజాలు తెలియకపోవడం వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎంత ఘోరమైన ప్రభావం ఉంటుందో ఇది అందరూ గమనించాలా. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి రాకముందు కూడా ఎలక్షన్స్లో కూడాను వాళ్ళ ఒకటి అంటున్నారు, వాళ్ళ వైఖరి అంతా కూడాను మారణకాండ, దహనకాండ, ఎక్కడ చూసినా వాయిలెన్స్ క్రియేట్ చేయాలని ముందే అన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం నుంచి ఒక కార్యకర్త, ఒక మహిళా కార్యకర్త, ఆమె ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లు అంటుండేది, ఏమంటుండేది, మేము ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అకౌంట్స్ సెటిల్ చేయాలంటే ఎవరు లేరే, ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏమో పేదలకు ఏమన్నా డబ్బులు ఇస్తారేమో, లేదంటే వేరే ఏమన్నా ఇల్లు అవి ఇవి చేస్తారేమో కాదు. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఎవరెవరైతే తెలుగుదేశంకి ఆపోజిట్గా ఓట్లు వేశారో వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చేయడమే అకౌంట్ సెటిల్మెంట్ అంటే. ఆమెను ఇప్పుడు ఏం చేశారు, హోమ్ మినిస్టర్ని చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళా కార్యకర్త ఎవరైతే అకౌంట్లు సెటిల్ చేయాలని హోమ్ మినిస్టర్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ ఆయన ఒక పెద్ద రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రెడ్ బుక్తో హోర్డింగ్స్ ఏంటి, రెడ్ బుక్ అంటే అదే బైబిలో, ఖురానో, భగవద్గీత కాదు. ఆ రెడ్ బుక్లో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే టీడీపీకి ఆపోజిట్గా ఓట్లు వేశారో వాళ్ళందరి పేర్లు, వాళ్ళందరినీ కూడా లేకుండా చేస్తాం. అంటే ఇటువంటి ఘోరమైనటువంటి యాక్షన్లు ఎలక్షన్స్ ముందే ఉన్నాయని తెలుసుకోలేక ప్రజలు ఓటేశారు. ప్రజలేమో వాళ్ళకి పట్టం కట్టారు. ఇప్పుడు అటువంటి పట్టం కట్టిన ప్రజల్ని మంచిగా పరిపాలించాల్సింది పోయి ఇట్లాంటి మారణకాండలు, చంపడాలు, రషీద్ అనే అతన్ని పల్నాడులో వినుకొండలో చంపారు. దాని తర్వాత ఒక మహిళా కౌన్సిల్ని చంపేశారు. తర్వాత 4 మైనర్ బాలికలపై అత్యాచారం.
దాంట్లో ఒక మైనర్ బాలిక చనిపోయింది, ఆమె బాడీ ఇప్పటివరకు. ఇవన్నీ కూడా చూస్తుంటేనే ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని మైనర్ బాలికపై రేపులు చూడాల్సి వస్తుందో చాలా భయాందోళన కలుగుతుంది. ఇది తప్పకుండా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి మా డిమాండ్. అసలు చెప్పాలి అని కూడా ఎలక్షన్స్ అయ్యి కూడా కొన్ని రోజులే అవుతుంది. ఈ కొన్ని రోజుల్లోనే లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ అవ్వకపోవడం ఒకటి, అండ్ తర్వాత మనం చూస్తే క్రైమ్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటిది అని అంటే ఎక్కడ చూసినా వాయిలెన్స్ మొత్తం వాయిలెన్స్. అండ్ ఇంకొక సైడ్ ఏంటిది అని అంటే నిరుద్యోగులను నేరుగా మేము కలుస్తున్నాము, అందరి బాధలు తెలుసుకుంటున్నాము, నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం అమరావతి దాటి బయటికి రావట్లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీనికి మీ ఆన్సర్? వాయిలెన్స్ పెరగలేదు, వాయిలెన్స్ని పెంచారు. వాయిలెన్స్ అన్నది వాళ్ళ ఎజెండా. వాళ్ళు తప్పకుండా వాయిలెన్స్ చేయాలి. ఎందుకు వాయిలెన్స్ చేయాలి? ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు, అరే ఎందుకు మంచి పరిపాలన చేయొచ్చు కదా, మరి ఇంత మంచిగా ఓట్లేసి గెలిపించారు, 160 దగ్గర సీట్లు వచ్చినాయి అని అనుకుంటే వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళు కని విని ఎరుగని రీతిలో భయంకరమైన అబద్ధాలు ఆడి వాళ్ళ మేనిఫెస్టో తయారు చేశారు, సూపర్ 6 అని. 100% ఈ సూపర్ 6 అన్నది చేయడం ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ తల్లి వందనం అని డబ్బులు కానీ, ఇప్పుడు సిలిండర్లు కానీ, మహిళలకి ఆర్టీసీ ఉద్యోగం కానీ, తర్వాత ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన, ఏది కూడాను ఇప్పటికొచ్చి దగ్గర 53 రోజులైంది, ఏ మాట కూడా లేదు. ఇవి అన్నీ అడుగుతారు. ఇవన్నీ అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు అని చెప్పి ఇటువంటి వాయిలెన్స్ దిగుతున్నారు. అప్పుడు ఏంటి, సైడ్ ట్రాక్ చేయడం. ఈ వాయిలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఇంకా దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 7,000 crores అన్నది ఖజానాలో ఉంది. వాళ్ళు బడ్జెట్ కూడా పెట్టలేకపోయినారు. ఎందుకు? బడ్జెట్ పెడితే ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత తీర్చాలా, వాళ్ళు చెప్పిన హామీలన్నీ చేయాల్సి వస్తుందని చెప్పి ఓటాన్ అకౌంట్ మీద బడ్జెట్ చెప్పారు కానీ ఫుల్ బడ్జెట్ దింపలేదు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈ వాయిలెన్స్ అన్నది వీళ్ళు అస్సలు పట్టించుకోకపోవడం అన్నది కూడాను ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ 100% చేయలేరని వాళ్ళకి తెలుసు. దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఎక్కడైతే మనం ఇట్లాంటి అల్లర్లు, ఇటువంటి మర్డర్లు చేస్తే డివేట్ అయి భయపడతారు, ఎవరు రారు, స్ట్రైక్ చేయరు, ఎవరు కూడా అడగరు అన్న ఉద్దేశంతోనే ఈ విషపూరితమైనటువంటి వీళ్ళ యాక్ట్స్ అన్ని నడుస్తున్నాయి. సార్, ఇందాక మీరు అన్నారు కదా వాళ్ళ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైనా కానివ్వండి, అందులో ఒకటి ఏంటిదంటే August 15th రోజు మాత్రం లేడీస్కి ఫ్రీ బస్సెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సార్. మరి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు కార్యాచరణలో లేరంటారా? అంటే 1 by 1 చేసుకుంటూ వస్తారేమో కదా. 1 by 1 చేయడానికి కోసం ఎవరు ఓట్లు వేయలేదు. మీరు సూపర్ 6 అని ప్రతి గ్రామంలోనే పెద్ద బోర్డులు పెట్టింది ఎలక్షన్స్కి ముందు 1 year ముందు. 1 year ముందు అన్నప్పుడు ప్రజలందరూ మీకు ఓటేసింది ఎందుకు? ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు నెక్స్ట్ సంతకమే 3 సిలిండర్ల మీద పెట్టాలి. ఆ తల్లికి వందనని నేను ఒక పిల్లోడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లోని చదివిస్తానంటే మీ ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 చదివిస్తానన్న వాళ్ళు ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడలేదు. సిలిండర్లు 3 సిలిండర్లు అన్నారు. ఈయన మన జనసేన నేత వచ్చి మేము ఇవ్వము సిలిండర్స్ ఎజెండాని లేదని నొక్కి ఒక్క నుంచి అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఇప్పుడే చెయ్యం మేము, ఇది 1 year ఒక రోడ్ మ్యాప్ వేయాలి, ఆ సంఘాలందరితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి స్కీములే మీరు కాపీ కొట్టి దాన్ని 4 5 ఇస్తానన్నారు. ఇవ్వండి, దానికేం ప్లానింగ్ ఎందుకు? నువ్వు రూపాయి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరు 5 రూపాయలు ఇస్తా అన్నారు, 5 రూపాయలు ఇచ్చేయండి. 5 రూపాయలు మీ దగ్గర ఉండాలి కదా, ఉంటేనే మీరు ప్రామిస్ చేస్తుంటారు కదా. లేదు మాది ఇప్పుడు అంత ఖజానా ఏం లేదు, అంత కళ్ళ అయిపోయిందంటే మీకు ఖజానాలో మీకు డబ్బులు లేవు, మీరు పరిపాలించలేనప్పుడు దిగిపోండి అంతే. దిగిపోయి వేరే వాళ్ళకి ఇవ్వండి, ఎవరైతే చేసే సత్తా ఉందో వాళ్ళకి ఇవ్వండి అంతే. ఖజానా ఖాళీ లేదంటున్నారు. మొన్ననే కదా సార్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 500 crores ఎలోకేట్ అయ్యింది బడ్జెట్ ఉందమ్మా. ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేశారో దానికి అనూహ్యంగా ఆయన సంపద క్రియేట్ చేసి డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా పేదలకి అందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన రాలేదు. 3 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అంత ధైర్యము లేదు. ఎందుకంటే ఆయన చేయలేరు, ఎందుకంటే ఆయనకి చిత్తశుద్ధి లేదు, ఆయనకి ఆనెస్టీ లేదు. ఇప్పుడు పరిపాలనలోకి రావాలంటే ఒకటేంటి, అబద్ధపు హామీలు ఇవ్వాలి. రెండోది ఏంటి, అందరినీ కలుపుకోవాలి. ఒకసారి బీజేపీని అన్నిసార్లు ఆయన తిట్టి మళ్ళీ బీజేపీతో కలిశాడు, జనసేనతో కలిశాడు, జనసేన నాయకుడు తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అందరూ కలిశారు.
చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నీ దగ్గర ఎంత ఉన్నా కానీ నీ మనసులో చిత్తశుద్ధి లేకపోతే బడ్జెట్ ఎంత ఉన్నా కానీ డబ్బులు ఎంత ఉన్నా కానీ ఖజానాలో వాళ్ళకి చెయ్యాలని ఉండదు. ఎందుకంటే ఒకసారి కానీ ఆ సూపర్ 6 ఫార్ములా చేయగలిగితే మొత్తం రాష్ట్రం అంతా మునిగిపోతుంది. ఎందుకంటే అది చేయడం అన్నది ఇంపాసిబుల్, అది ఆయనకి తెలుసు. అందుకని ఇప్పుడు ఎట్లన్నా పవర్లోకి రావాలని వచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి అబద్ధం ఆడడం అనేది అలవాటు, అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు ఆడాడు, 2014లో ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడాడు, 93లో వాళ్ళ మామగారు వెన్నుపోటు పొడిచి వచ్చిన మనిషి. జనరల్గా ఆ నేచర్ ఉన్న లీడర్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడాను ప్రియతమ నాయకుడు కాడు, ప్రజల కోసం నాయకుడు. ఆయన ఎంత మ్యానిపులేట్ చేసి సీఎం అవుతాడు తప్పితే అటువంటి ఆయన మీద మన నమ్మకాలు పెట్టుకోవడము శుద్ధ వేస్ట్. అంటే మీ సైడ్ నుంచి మీరు చెప్తున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 నుంచి 11 వరకే ఉన్నారు, అది కూడా తొందరలో తగ్గిపోతుంది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. ఒకవేళ మీరు లిమిట్లో లేకపోతే అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అయితే ఒకటి డైరెక్ట్గా చెప్పాలంటే ఒక బెదిరిస్తున్నట్టు ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. అందుకే మీరు ఇలా తయారయ్యారు, అందుకే మీరు 10కి 11కి ఇంతవరకే వచ్చారు మీరు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి సమాధానం ఇప్పుడు 11 మందా, 2, 150, 160 కాదు ముఖ్యం. ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీ సైడే ఉన్నారు. ఎందుకంటే 40% ఓట్స్ పడింది వైఎస్ఆర్సీపీకి. ఇంకొకటి ఏంటంటే ఒక 10% అటు ఇటు ఆయన చెప్పిన ఏవైతే అబద్ధ హామీలకి అట్రాక్ట్ అయ్యి 10% అటు వెళ్ళాయి. అంతే తప్పితే మేము ఇన్ని సీట్లు ఓడిపోయినా కూడా 40% ఓటింగ్ అన్నది చాలా ఎక్కువ. ఎందుకంటే 35-36%లతోనే ప్రైమ్ మినిస్టర్లు అవుతుంటారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని 40% వాళ్ళు గ్యారంటీగా నమ్మారు. వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 10% చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే అవి అబద్ధపు ఈ అట్రాక్టివ్ ఇవి ఉన్నాయో వాటిని చూసి పాపం అటు వేశారు ఓటు. వాళ్ళందరికీ కరెక్ట్గా ఒక నెల రోజుల్లోనే అన్నీ అర్థమైపోయి ఏమీ రావు మోసపోయామని చెప్పి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి, ఈరోజు థంపింగ్ మెజారిటీతో 175 వైఎస్ఆర్సీపీకి వస్తాయి. సో ఇది ఇక్కడ 11 మంది ఉన్నారా, 10 మంది వెళ్ళిపోయారా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, లేదా అటు నుంచి ఇటు వచ్చారు, ఇవన్నీ కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు, ప్రజలు ఎవరి సైడ్ ఉన్నారు అన్నదే ఇంపార్టెంట్. వాళ్ళు 11 మంది కావాల్సిన 11 మందిని తీసుకోవచ్చు, కానీ దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరైతే ఉన్నామో నాయకులము మేము ఎప్పుడు భయపడము, మేము ప్రజలకు మంచి చేసాము, ప్రజలు మాకు తప్పకుండా మేము చేసిన మంచిని గమనిస్తారు, అవతల పార్టీ చేసే మోసాన్ని కూడా గమనిస్తారు. ఈ 4-5 సంవత్సరాల్లో మళ్ళీ థంపింగ్ మెజారిటీతో 2029లో తప్పకుండా మనము గవర్నమెంట్కి వస్తాం. సార్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటిదనంటే ఎలక్షన్స్ మూమెంట్లో చాలా చూసాం. ఏంటిదంటే వాలంటీర్స్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, అందుకే మేము రాజీనామా చేసినాం, ఇలాంటివి ఎన్నో వచ్చాయి కదా. అసలు ఇప్పుడైనా దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కావాలని చెప్తున్నారు. ఇప్పుడేమో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వాలంటీర్స్ స్వతహాగా వెళ్ళి వాళ్ళే జాయిన్ అవుతున్నారు వాలంటీర్గా అని ఒక మాట వచ్చింది. మరి దానికి మీ ఒక్కసారి రెస్పాండ్ వాలంటీర్ వ్యవస్థని మొత్తం కూడా తీసి పడేస్తారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది 1,20,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా క్రియేట్ చేశారు. 2019లో 1,20,000 మందికి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. ఆయన వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాడు, అది అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏమంటే బెదిరింపులు, తర్వాత మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు కాబట్టి మిమ్మల్ని అంతు చూస్తాం, మిమ్మల్ని ఉండనీయకుండా చేస్తాం, ఊర్లలో ఉండనీయకుండా తరిమేస్తాం అన్నాడు. వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వినూత్నంగా విప్లవాత్మకంగా పెట్టారంటే, మీకు ఉద్యోగాలు లేవన్నారు. 2014 to 19 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు 35,000. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు 1,26,000 ఉద్యోగాలు వాలంటీర్ రూపంలోనే. తర్వాత హెల్త్ సెక్టార్లో, తర్వాత డిఫరెంట్ సెక్టార్స్లో దగ్గర 2 lakhs చేంజ్ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకని ఈయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు అవుతాయో, ఎక్కడెక్కడ ప్రజలకు మంచి జరుగుతుందో అక్కడ ఆయన పాత్ర 0 ఉంటుంది. ఆయన తెలిసిందే, ఆయన గురించి అందరికీ తెలుసు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు, దగ్గర 14 సంవత్సరాలు. సో అందుకని ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఇంకా ఉండదు. వాలంటీర్లు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే వాలంటీర్లు అంత బాగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషితోనూ కూడాను వాలంటీర్లు అందరూ ఎంతో సహకారంతో ఉండేవాళ్ళు. అటువంటి లింక్ని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు కట్ చేయడం అన్నది ఆ ముసలి వాళ్ళకి కానీ, ఆ పేదలకు కానీ, ఆ గవర్నమెంట్కి, ఆ పేదరికానికి, పేద ప్రజలకు మధ్యలో లింక్ని నిర్దాక్షిణ్యం కట్ చేసినట్టు అయిపోయింది. దీని అంతటికి కూడాను తగిన శాస్తి తొందరలోనే జరుగుతుంది ఈ గవర్నమెంట్కి. మనం వేచి చూడాలంతే.